బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఇట్టేడి రాజు ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా బీజేపీ పార్టీ ఆఫీసులో ఫీజు బకాయి బీజేపీ లడాయి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, విద్యార్థులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించడం జరిగింది. స్కాలర్షిప్ సమస్యలు, ప్రభుత్వ కళాశాల సమస్యలు పేద విద్యార్థుల తరఫున మాట్లాడుతూ వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు, మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, ఎస్ఐఆర్ జిల్లా కన్వీనర్ పుప్పాల శ్రీనివాస్, జగిత్యాల టౌన్ అధ్యక్షులు కుక్కు గంగాధర్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నారపాక అశోక్, జిల్లా కార్యదర్శి సుద్దవేని మహేష్, జిల్లా కార్యాలయ కార్యదర్శి జంబర్తి దివాకర్, పార్లమెంట్ కో కన్వీనర్ కుండుగ సదాశివ్, బీజేపీ జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి అముదరాజు, బీజేవైఎం నాయకులు పూదరి పవన్, దీటి వెంకటేష్, పంద్రి నాగరాజు, వాకిడి తిరుపతి రెడ్డి, ఐటీ సెల్ కన్వీనర్ పిస్క రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఫీజులు బకాయిల బీజేపీ లడాయి అనే పోస్టర్ ఆవిష్కరణ వారు చేయడం జరుగుతుంది. నాయకులు ఏదైతే ఈ కార్యక్రమం పిల్లలను ఫీజులు బకాయిలు స్కాలర్షిప్ ఇస్తలేరని చెప్పి చాలా గోసపడుతున్నారు. స్టూడెంట్స్కు న్యాయం జరిగేదాకా యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ప్రభుత్వ ఎంపీ కార్యాలయాలను అలాగే ఎమ్మెల్యే కార్యాలయాలను ముట్టడి చేసి ఖచ్చితంగా పిల్లలకు ఫీజు బకాయిలు ఇచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈ మీటింగ్ వచ్చి ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే ప్రోగ్రామ్ స్టేట్ ద్వారా నుంచి అన్ని డిస్టిక్లలో చేయడం జరుగుతుంది. పేద విద్యార్థుల గోస ఏంటి అనేది ఇలా మా స్టేట్ ఆఫీస్లో ఉన్న మేము కానీ, మా బీజేపీ కార్యకర్తలు కానీ, మా విద్యార్థుల గురించి మేము ఏమైతే చేయాలి, వాళ్ళ కోసం మేము ఉన్నామన్న భరోసా ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నామో దాన్ని ఒక కార్యాచరణ ద్వారా విద్యార్థుల కోసం పోరాడడానికి వస్తున్నాం. ఒక నెల రోజుల నుంచి ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఈరోజు మేము ఒక పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది ఫీజు బకాయి బీజేపీ లడాయి అని చెప్పి విద్యార్థులకు ఎంతైతే బకాయి ఉందో, విద్యార్థులు ఎంతైతే గోస తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, విద్య లేని మనిషి ఇలా మన విద్యాశాఖ మినిస్టర్ మన రేవంత్ రెడ్డి గారికి తెలియాలని, వాళ్ళకి బుద్ధి వచ్చి మన పిల్లలకి, మన బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫీజు గురించి తెలాలని, వాళ్ళ పిల్లలేమో ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదివి మన పిల్లలేమో ఆరు బయట కూర్చొని చదివించే ముచ్చట చేస్తున్న రేవంత్ రెడ్డికి తగిన బుద్ధి వచ్చే రోజులలో బీజేపీ ద్వారా మేము చెబుతాం. ఖచ్చితంగా గద్దె దించుతామని మేము ఈ పార్టీ ఆఫీస్ ద్వారా, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ద్వారా మేము ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. జనతా పార్టీ రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఏదైతే ఫీజు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో 40 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉన్నది. ఎంతో కోట్లది 12,000 కోట్ల నుంచి 15,000 కోట్లు, దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఈ యొక్క కాలేజీ యాజమాన్యానికి బాకీలు ఉన్నాయి. ఎంత దారుణం అంటే ఈ యొక్క విద్యార్థులు వీళ్ళు ఫీజులు గవర్నమెంట్ కట్టకపోతే వీళ్ళు స్కూల్లో స్టడీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చే దాఖలు లేవు. సర్టిఫికెట్స్ లేకపోతే వాళ్ళ ఉద్యోగాల మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఈ యొక్క రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కోట్లాది కోట్ల రూపాయలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ చేస్తున్నాడు, అనవసరంగా ఖర్చులు పెడుతున్నాడు, పనికి రాందానికి ఖర్చు పెడుతున్నాడు. విద్య రేపటి పౌరులు ఈ విద్యార్థులు, ఈ యొక్క విద్యార్థులే రేపటి పౌరులు. రేపు పొద్దుగల అన్ని విధాల మన దేశానికి యువత ముఖ్యమని మా గౌరవ ప్రధానమంత్రి గారు మన యొక్క యువతను ప్రోత్సహిస్తున్నాడు. ఈ యొక్క ఫీజు బకాయిలు మొత్తం యాజమాన్యానికి చెల్లించి ప్రతి విద్యార్థికి ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చూసాము. ఒక్క ఏళ్ళగిన మీరు ఏదో డెడ్ లైన్ పెట్టి ఈ రోజు వరకు మేము బకాయిలు కంప్లీట్ చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చి బకాయిలు చెల్లించారు. ఒక్క ఏళ్ళ మీరు ఆ విధంగా చెల్లించకపోతే ఈ విద్యార్థుల పక్షాన మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ మొత్తం స్టేట్ లెవెల్లో రోడ్ల మీదకి వస్తాం. మీ మెడలు వంచి ఈ యొక్క ఫీజు బకాయిలు చెల్లించే వరకు ఎట్టి పరిస్థితుల్లో మేము నిద్రపోము. ఈ యొక్క ప్రభుత్వాన్ని నిద్రపోనీయమని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ వేదికకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి